డివిఆర్ కాలనీలో విజయవాడ సిపి ఆదేశాల మేరకు ఏసీపీ రవికిరణ్ కార్డన్ సర్చ్ నిర్వహించారు. మొత్తం 500 ఇళ్లలో తనిఖీలు చేయగా అనుమతి పత్రాలు లేని 27 బైక్స్, 22 ఆటోలు సీజ్ చేశారు. ఐరిష్ మొబైల్ ద్వారా అనుమానితులను గుర్తించినట్టు తెలిపారు. 72 మందికి ఐరిష్ పరీక్ష చేసి 6 నిందితుల్ని గుర్తించామని ఏసీపీ చెప్పారు. ఎన్నికల కౌంటింగ్కి సంబంధించిన ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు తమకు సహకరించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ సిపి పిఎస్డి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో and as per his directions we have conducted a coordinated search operation in DVR colony of Nandigama police station limits, and indulo bhaganga we have checked more than 500 households, and nearly we have seized 27 bikes and 22 autos which are having improper records or no records at all. And indulo bhaganga ఐరిస్ మొబైల్ కూడా పెట్టేసి ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. అందులో 72 మందిని చెక్ చేసాం. ఆ 72 మందిలో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 6 సస్పెక్ట్స్, అండ్ వాళ్ళకి ఇప్పటివరకు అందులో ఒక 307 ముద్దాయి కూడా ఉన్నారు, అండ్ యాజ్ వెల్ యాజ్ 4 పిక్ పాకెటర్స్ ఉన్నారు, అండ్ ఒక యాక్సిడెంట్ కేసు ముద్దాయి ఉన్నారు. సో వాళ్ళ యాంటిసిడెంట్స్ కొంచెం వెరిఫై చేయడం జరుగుతుంది ఇంకా. అండ్ అట్ ద సేమ్ టైం రాబోయే ఎన్నికల ప్రక్రియలో మన కౌంటింగ్ జరగబోతుంది. ఆ కౌంటింగ్ సందర్భంగా కూడా ఆఫ్టర్ కౌంటింగ్ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఉండడానికి ప్రక్రియలో మనం ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ అందరికీ చిన్న విజ్ఞప్తి, 144 సెక్షన్ అమల్లో ఉన్నది మొత్తం నందిగామ సబ్ డివిజన్ అంతట్లో. సో అందుకోసమే దయచేసి పబ్లిక్ ఎవరు ఇల్లీగల్ గ్యాదరింగ్స్ ఏం పెట్టు